ఎవరంటారా మా ఫారెన్ ఫ్రెండ్స్ ఒక్కొక్క కంట్రీ నుంచి వచ్చారు. ఏం చేస్తారు? ఇప్పటి వరకు శ్రీదేవి డ్రామా కంపెనీ ఆంధ్ర తెలంగాణ వరకే పరిమితం. ఈ రోజు ప్యాన్ వరల్డ్ ఎపిసోడ్ చేయబోతున్నాం మనం. Yes. ఏం చేస్తారంట్రా విభూతి గాడు సైకిల్ కి పంచర్లు వేస్తుంటాడు అయితేనే ఫేమస్. మా మునీర్ గాడు దూది ఎక్కుతాడు మెత్తగుంటది. మొహమ్మద్ గాడు చెరుకు రసం అమ్ముతాడు తీయగుంటది. మన అబ్దుల్ షరీఫ్ ఇద్దరు బ్లాక్ టికెట్లు అమ్ముతారు వెరీ రీజనబుల్. ఒకప్పుడు మా ఫ్రెండ్స్ రక్తాలు చిందించే వాళ్ళని తెలుసా? చిందిస్తున్నారు కాకపోతే రక్తాలు కదా. ఇక్కడ నుంచి నేను కూడా ఫారెనేరా, మనంతా ఫారెన్. ఏమన్నా ఫారెన్? మతం ఎత్తినదా మది తప్పినదా? ఏమైందిరా? ఫారెన్ లో పుట్టిన వాళ్ళెక్కడ? ఫారెన్ వీడియోలు చూసుకునే నువ్వెక్కడ? అయినా మీ కరువు జాతి నీచము. ఏమంటివి మా కరువు జాతి నీచమా? ఎంత మాట. ఒక డాక్టర్ గా, ప్లంబర్ గా, క్లీనర్ గా, టీచర్ గా అన్ని గెటప్పుల్లో ఆంటీ ఇంటికి వెళ్ళే మా జానీ సిన్స్ ఏ జాతి? మా కరువు జాతి. శ్రీదేవి డ్రామా కంపెనీకి కొత్తగా ఒక అమ్మాయి వస్తే కూకట్పల్లి వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టిన మీ నాన్న లక్ష్మయ్యదే జాతి. నీచం అంటున్న మా జాతి మూలాన ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు మమ్మల్ని జాతి అని అవహేళన చేయదయా? ఎంత కుసంస్కారము, ఎంత అవివేకము. నేటి నుంచి ఈ ఫారెన్ వాళ్ళ అధికులు మనం అదములు అన్న భావాన్ని ఒకటి వేలతో సహా పెకలించి వేసేదా? యాంకరింగ్ చేస్తున్న రష్మి, చుట్టూ చప్పట్లు కొడుతున్న లేడీసు, ఎదురుగా ఉన్న జడ్జి సైతం జయహో కరువు జాతి అనేలాగా పులిహార కలిపెద. 4 సోఫాలు 5 స్పాన్సర్లు ఉన్న ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజి మధ్యమున 14 కెమెరాల సమక్షమున అత్యంత కరువులో ఉన్న మా సెట్ బాయ్స్ సమూహాన సత్యశ్రీ, స్వాతి, ఫైమా, అంకిత, హన్విక, హరియానా వీళ్ళందరినీ సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించుదా? ఎనీ డౌట్? తీసుకోరా మొత్తం అమ్మాయిలందరినీ నువ్వు తీసుకో. నువ్వు అడుక్కు తింటావు. ఎప్పుడు ఇంతే. అరే ఏమైందిరా నరేష్? ఒక్కసారి నా స్థానంలో ఉండి చూడు. మనం యానిమల్ సినిమా రీమేక్ చేద్దాం. ఏంటది? యాజ్ ఇట్ ఈస్ ఆస్ట్రేలియాలో ఏం జరిగిందో రీక్రియేట్ చేద్దాం. ఒక 5 నిమిషాలు నరేష్. నేను ఆది. ఓకే. ఆస్ట్రేలియాలో ఆ రోజు నువ్వు లోపలికి వెళ్ళి గది పెట్టుకున్నావు చూడు, ఆ సీన్ రిపీట్ చేద్దాం. నువ్వు బయట నుండి అన్నా ఓకేనా? అది అన్న డోర్తి ఇప్పుడే వచ్చింది. 5 నిమిషాలు ఆగు. అది కాదు, అది అన్న నాకేదో చేస్తారన్నా ఫారెన్ లో. అది ఇండియాలో రా, ఇది ఫారెన్ లో రా. అది ఇది మొత్తం నాదేరా పిల్ల నాయాల. ఎల్లు ఇదే చేసావురా. నేను ఇంత బాధ పెట్టానా నిన్ను? ఇప్పుడు అర్థమైందిరా నా బాధ ఏంటో. అర్థమైంది. తెలుసు కదా నీ బాధ నా బాధ తర్వాత. ముందు మన వాళ్ళ బాధ చూద్దాం. ఇంతకీ మన గురించి ఒకసారి వాళ్ళని అడుగు, మనం ఏంటో చెప్తారు. ఈయన గురించి ఒకసారి చెప్పు. మన గురించి చెప్పండి. అరే నువ్వైనా మంచిగా చెప్పరా మన గురించి. సన్నాసే రే షరీఫ్, నీకు దండం పెడతా, నువ్వైనా మంచిగా చెప్పరా. అబ్దుల్ మా కొడుకులు 5 పంచభూతాల్. ఓకే, మీరేం దిగులు పడకండి. మీరందరూ నాతో ఎందుకు వచ్చారో ఈ రోజు ఆడియన్స్ కి చెప్తాను. మా ఫారెన్ ఫ్రెండ్స్ అందరికి మన ఇండియన్ సాంప్రదాయాలు నచ్చి ఆ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటామని ఇక్కడికి ఇండియాకి వచ్చారనమాట. మరి అమ్మాయిలు కావాలంటే ముందు వాళ్ళ అమ్మగారు రావాలి. వాళ్ళ అమ్మగారు వచ్చి మిమ్మల్ని చూస్తారు. మీరు నచ్చితే ఆ అమ్మాయిల్ని మీకు ఇచ్చి చేస్తారు. ఓకేనా? ఇంతకీ వాళ్ళ అమ్మగారు ఎక్కడ? ఏంటక్క ఇంత హుషారుగా ఉన్నావు? ఎలక్షన్లో కలెక్షన్లు మరి ఏంటక్క హుషారు? అమ్మ అందరికి నమస్తే. నాకు 5 మంది కూతుర్లు పెళ్లిడికి వచ్చిర్రు. 5 మందికి పెళ్లిళ్ళు చేయాలని ఆశపడుతున్నారా? అంటే
సొంత తమ్ముణ్ణి మేనమావని నాకు ఇవ్వ నీ కూతుర్ని. మచ్చగాని లేకుండా నీకు ఇచ్చేట్టురా. నా కూతుర్లకు పారన్ సంబంధాలు దేవాలరా. అదే ఎవరు చేసుకుంటాడు రమ్మను. వస్తారాగు అమ్మా రండి బిడ్డ. తొడిగిన పోరి అరే పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చదు పోతది అది పోత ఇంకోతొస్తది. తమ్ముడు అక్క చూడరా అప్సరసలు ఉన్నట్టు ఎంత బుద్ధిగున్నారు. అమ్మా నీకు ఎలాంటి మొగడు కావాలనే? అమ్మా నాకు ప్రభాస్ లాంటోడు కావాలి. ఏ వచ్చి బి5 వాళ్ళే బి వచ్చి ఏ5 వాళ్ళు. నీకెలాంటి మొగడు కావాలే? నాకు మహేష్ బాబు లాంటి వాడు కావాలి. డోలే డోలే డోలి సరే సరా. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అమ్మ నీకు ఎలాంటి మొగుడు కావాలి? అమ్మా నన్ను అడగవా? వాళ్ళిద్దరని నన్ను అడగవా? నీకు ఎలాంటి వాడు కావాలి? నాకు ప్రభాస్ అండ్ మహేష్ బాబు మిక్స్ లో పెడితే ఎలా ఉంటారో అలాంటి వాడు కావాలి. ఆల్రెడీ మిక్సీలో వేసి రుబ్బితే రుప్ప అయినట్టుంటది నీ ముఖం. నీకు అలాంటి వాడు కావాలి. ఎవడో ఒకటి దొరుకుతాడులే, మొగోడు అయితే సరిపోతుంది నీకు. అమ్మా నీకు ఎలాంటి వాడు కావాలి? నాకు అల్లు అర్జున్ లాంటి వాడు కావాలి. మరి నరేష్ గారిని పెడతావు? ఓ మీరేనా అండి? మా మరదలు చేసుకోవడానికి వచ్చిన ఫారెన్ సంబంధం నువ్వేనా? మా ఫ్రెండ్స్. అందరూ ఫారెనా? ఎస్. ఈడు మొన్నే నాకు మండి బిర్యానీ వడ్డించాడు ఎక్కడో. కమ్ యూ కమ్. ఎవడు అనుకున్నావు? మా అబ్దుల్. వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్? హార్డ్వేర్ అంట. మొన్న పంజాగుట్లో మటన్ కొట్టింది ఈడే. షేక్ పేట్ సెంటర్ లో చీక్ కబాబులు అమ్ముకునే బ్యాచ్ ని తీసుకొచ్చి ఫారెన్ అంటావా? మొత్తం ఫారెన్ కంట్రీ, ఒక్కొక్క కంట్రీ ఏం మాట్లాడుతున్నారు? నూడిల్స్ అన్నిటి నెత్తి మీద వేసుకున్నాడు ఏంది? వీళ్ళని నా పిల్లలకి ఎట్లు ఇస్తారా? మీ తమ్ముడు ఎలా ఉన్నాడు? రాత్రిపూట ఒంటికి ఆయిల్ రాసుకుని ఇంటింటికి తిరిగి దొంగతనాలు చేస్తారు కదా. ఇప్పుడు పారన్ సంబంధం అంటున్నావు. వాళ్ళకు మన సాంప్రదాయాలు, మన పద్ధతులు, మన అలవాట్లు వాళ్ళకి తెలియదు కదా. మళ్ళా తర్వాత నా పిల్లలను చేసుకున్న తర్వాత ఇబ్బందులు పెడితే. అందుకే ఆ సాంప్రదాయాలు అవన్నీ తెలియాలంటే మా శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు రావాలి. వాళ్ళు వస్తే ఆ సాంప్రదాయాలు అవన్నీ నేర్పిస్తారు. ఆ తర్వాత మీ అమ్మాయిల్ని మా ఫ్రెండ్స్ కి ఇచ్చి పెళ్లి చేసేయండి. నువ్వు ఎవరిని పిలిపిస్తావో ఏం పిలిపిస్తావో నాకు తెలియదు కానీ మా ఊరోళ్ళకు కూడా వీళ్ళు నచ్చాలే కాబట్టి మా ఊరోళ్ళని కూడా పిలిపిస్తా. వాళ్ళు కూడా చూడాలి. పిలిపించు మీ ఊరు వాళ్ళని. అరే రండ్రా. ఏమయ్యో వీళ్ళే మా ఊరోళ్ళు, మా చుట్టాలు. వీళ్ళందరూ మీ చుట్టాలా? ఆ. అందరూ మీ చుట్టాలోకే. ఇతను డైరెక్టర్ చుట్టం అనుకుంటా. ఏమయ్యా అంత మాట అంటావు? ఈడు నా మేనమామ ఏలు విడిచిన, కాలు విడిచిన, చెయ్యి విడిచిన తమ్ముడు. నిన్ను ఈటీవీ అనుకుని ఇన్నిటిచినాయి అంటారు నిన్ను. అత్త ఇంత మంది ఉండగా ఇంత స్టైల్ గా ఇన్షర్ట్ వేసుకొని స్పెట్స్ పెట్టుకొని వస్తే నీ కూతురులో ఎవరో ఫారెన్ వాళ్ళకి ఇస్తావా? వాళ్ళకేం ఎక్కువ మాకేం తక్కువే. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు, నువ్వు మాట్లాడతావా? వాట్ ఆర్ యు టాకింగ్ యు బీఫ్లెస్ డాగ్ యు బర్రె ఆంటీ? I know English very well. I am studying in foreign. You know I am came in helicopter, we will land in Kerala. మీ ఇద్దరు సాంఘిక నాటకం అయిపోతే మేము స్టార్ట్ చేస్తాం. ఏమా నువ్వేంటి ఇక్కడ లేవు? ఏదో ఊహిస్తున్నావు ఏంటి? అవును, నేను రీసెంట్ గా యానిమల్ మూవీ చూసాను. నువ్వు చూసావా? అనుకున్నా నువ్వు చూస్తావు. మీరు చూడలేదా? చూసా. ఏమనిపించింది? ఒకసారి నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. మీరు ఏమైనా ఖాళీగా ఉన్నారా? ఈ అమ్మాయిని ఎక్కడో చూశాను మిమ్మల్ని. నా రేంజ్ ఏంటో తెలుసా? ఏంటి? ఇన్స్టాలో నాకు 400k ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టాలో 400k. మరి శ్రీదేవి డ్రామా కంపెనీ 4k అన్నారు. హలో ఆది, అమ్మాయిలతో మాట్లాడడం వచ్చా నీకు? నీకు అక్క చెల్లెలు లేరా? నా అక్క చెల్లెలు ఉన్నారు, పెళ్ళం లేదు. నువ్వేమన్నా ఖాళీగా ఉన్నావా? వచ్చేసావా? హర్యానాకి ఎవరు లేరనుకున్నావా? నేను ఈవెంట్లకి వెళ్తే ప్రతి ఒక్కడు హర్యానా ఎక్కడ అడుగుతారు. నా దగ్గర ఉందని చెప్పపోయావు నువ్వు. పండు ఏంటి మళ్ళీ చెప్పు. నేను ఈవెంట్లకి వెళ్తే హర్యానా ఎక్కడ అని అడుగుతారు. పంజాబ్ పక్కన, అది కూడా తెలియదు నీకు? జిత్తు మీరు చుట్టాలేనా? మేమిద్దరం దగ్గర చుట్టాలం. అన్నయ్య తమ్ముడు, నేను పైకి రావాలంటే ఏం చేయాలన్నా? ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నావు కదా, పెంట్ హౌస్ లో ఉండు. అయితే పైకి వస్తావు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారు?
అన్న నాకు డౌట్, నువ్వు మీ తమ్ముడు ఒకటే క్లాస్మేట్ కదన్నా? అవును. ఎగ్జామ్ లో ఎందుకన్నా మీ నాన్న పేరు వేరువేరుగా రాశారు? అరే ఇద్దరు ఒకటే రాసావు అనుకో, మమ్మల్ని టీ బార్ చేస్తారా కాపీ కొట్టావని. టీ బార్, అజయ్ బార్, జనతా బార్ అని చేస్తారు. ఆడియన్స్ క్షమించండి ప్లీజ్. ప్రసాద్ అన్నకి తగ్గింది అనుకున్నాం కానీ ఇంకా కొంచెం చిన్న. మీ చుట్టాలందరూ వెళ్ళి కూర్చోండి. వాళ్ళకు మన సంస్కృతి సాంప్రదాయాలు పద్ధతులు తెలుసా తెలీదా? తెలిస్తేనే అవన్నీ ఇస్తాం. తెలుసు కాబట్టే ఇండియన్ అమ్మాయిలను కోరుకున్నారు. అవునా? మా సాంప్రదాయాలు అంటే మేము చూపిస్తాం, మీరు వెళ్ళి కూర్చోండి. అవి నచ్చితేనే పిల్లనిస్తాం. ఓకే. హలో భయ్యా, ఆ వాళ్ళందరికి ఇండియన్ అమ్మాయిని చూపిస్తున్నావు, నీకేంటి లాభం? హలో, ఊరికేం చేయట్లేదు. మా ఫ్రెండ్స్ కి ఇండియన్ అమ్మాయిల నుంచి పెళ్లి చేస్తే నాకు ఫారెన్ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తానన్నారు. అవునా? ఎస్. ఏది? ఇంతగా ఫారెన్ అమ్మాయి ఎక్కడ? అదే నిన్ను ఎక్కడో చూశాను రా, అది అక్కడా కాదా అని డౌట్ ఉంది నాకు. తెలుగులో ఉన్న కన్యలందరినీ ట్రై చేశా, ఏ కన్యా దక్కలా. చివరికి కన్యా దక్కింది నాకు. ఊరికి రావటం కాదు, నా కోసం ఒక సాంగ్ పాడతానన్నమాట కదా. సింగ్ ఏ సాంగ్ ఫర్ మీ. ఓకే డార్లింగ్. ఓకే సమీరా డార్లింగ్. నా రాజు నువ్వే, నా దోసే నువ్వు. దోశ. నా రాజు నువ్వే, ఏంటో బూత్ తిట్టినట్టుంది అది. నా రోజా నువ్వే. ఓకే. నా లవర్ నువ్వే. నువ్వు నా లవరు నువ్వే అన్నావు, అంతేనా? నా రోజు మళ్ళీ నా రోజా నువ్వే, నా దోసే. నా దోశ నువ్వే, నా దోస నువ్వే, నా ఇడ్లీ నువ్వే, నా ఇడ్లీ నువ్వే, నా ఇడ్లీ నువ్వే. నా బొంబాయి చట్నీ నువ్వే, నా బొంబాయి చుట్టే నువ్వే, నా ఏంజల్ నువ్వే, నా ఏంజల్ నువ్వే. అంజల్. ఓ అంజల్. సేవన్ డైలాగ్. ఈ ప్రపంచం ఏందిరా? దా వెళ్దాం. అరే, మీకు సాంప్రదాయాలు తెలుసని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాను, కానీ మీకేమో తెలియవు. అందుకే మీ అందరికీ అవి నేర్పించడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు వస్తున్నారు. ఓకేనా? హలో రష్మి, ఇవన్నీ తర్వాత మనల్ని ఎవరు పిలిచారో ఎందుకు పిలిచారు? ముందుకు రండి, శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చేసింది. రా డార్లింగ్. విగ్ వేసుకొని వచ్చారు. మా లవర్. సరే, ఫారినర్ లవర్ ఓకే, ఈ విగ్ ఏంటి? మేము కూడా ఫారెనే కదా. పెంచేటప్పుడు అలా పెంచాంలే కానీ నువ్వు వదిలే. పడుకోరా. వై యు ఆర్ షైయింగ్? మీ రొమాన్స్ తర్వాత పెట్టుకోండి, మమ్మల్ని ఎందుకు పిలిచారో చెప్పండి ఇప్పుడు. She angry on me. Why are you angry with my darling? No, we just asked why did he called us. She is also. She said she loves me. No, don't say that. He is my darling, please. She said she loves me. It's okay. She maybe love you as a brother. సరే, మమ్మల్ని ఎందుకు పిలిచారు ఇక్కడ చెప్పండి. ఫారెన్ నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకి ఇండియన్ అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలని ఇది ఉంది. అయితే వాళ్ళు ఏమడిగారంటే సాంప్రదాయాలు ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నారు. మీతో పాటు తిరిగితే సంప్రదాయాలు ఎలా వస్తాయి? మిమ్మల్ని ఎందుకు పిలిచామంటే వాళ్ళకి సాంప్రదాయాలు తెలియవు, వాళ్ళకేమో సాంప్రదాయాలు కావాలి. కాబట్టి మీరు మధ్యలో ఉన్నారనుకో, మీకు తెలియవు కాబట్టి ఇలాంటివి మాట్లాడినందుకే ఇక్కడ ఎవరు అమ్మాయిలు దొరక అక్కడికి వెళ్ళి పట్టుకున్నారు ఒకతని. angry on you. Why? Quarrel. No. Relax, darling. I know.
ఇఫ్ ఐ యామ్ ఇన్ స్ట్రెస్ యు గివ్ హగ్ దెన్ ఐ యామ్ రిలాక్స్. రిలాక్స్. ఇప్పుడు తెలుగులో మాట్లాడండి. బా టెన్షన్ టెన్షన్. చెప్పండి ఏం కావాలి మీకు ఇప్పుడు? కావాల్సింది మీకు మాకు కాదు. పెద్దగా అరుస్తున్నావేంటి? అరుస్తా. ఐ యామ్ ఇన్ టెన్షన్. మళ్ళీ ఒకసారి అరవమంటారా? మీ ఇష్టం, మీరు నన్ను టెన్షన్ పెడితే. హౌ మెనీ టెన్షన్? 3 టెన్షన్. టెన్షన్ టెన్షన్ There and tension, then you kick. ఆది గారు, వాళ్ళందరూ పద్ధతిగా సాంప్రదాయం నేర్చుకోవాలంటే ముందు మీరిద్దరు పద్ధతిగా ఉండాలి. అక్కడ కూర్చున్నా కూడా కొంచెం చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. అంటే ఈ హగ్గు అవి వద్దంటున్నారా? అవును, అవన్నీ ఉంటే మళ్ళీ వాళ్ళు కూడా నేను చెడిపోతారు. టెన్షన్ లో ఉంటే మీరు ఇస్తారా? మరి ఎవరు ఇస్తారు మాకు? సరే 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 సరే, రిలాక్స్ రిలాక్స్. ఎక్కువ టెన్షన్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, సో ఇంద్రజ గారు మీరు అక్కడి నుంచి చూసుకోండి. మీరు ఇక్కడి నుంచి చూసుకోండి. మీరు జీవితాంతం చూసుకుంటూనే ఉండండి.